హలో వెల్కమ్ టు మై ఛానల్ అదరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో సెకండ్ ఎలిమినేషన్ సాయి శ్రీనివాస్. బిగ్ బాస్ బస్కి శివాజీ గారు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ ఏమేమి చెప్పారు అండ్ శివాజీ గారు ఏమేమి అడిగారు అనేది ఈ వీడియోలో చూద్దాము. శివాజీ గారు ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూ చాలా కూల్గా, చాలా కామెడీగా చేశారు. అండ్ మొన్న మాధురి గారిది హాట్ టాపిక్గా ఇంటర్వ్యూ అంతా హాట్గా ఒక యుద్ధంలాగా జరిగింది. ఇదంతా ఈ వీడియో సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూ చాలా ఫన్నీ వేలో వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు సాయి శ్రీనివాస్ని దగ్గరికి తీసుకొని తృప్తిగా ఇట్లా తవుడుకొని, ఆహా సాయిరామ్ ఎంత తృప్తిగా ఉంది నాయన అన్నాడు శివాజీ గారు. హౌస్లోకి వెళ్ళాక నువ్వు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయిందన్ను అనుకుంటున్నావు? శివాజీ గారు సాయిని అడుగుతున్నాడు. నువ్వు హౌస్లోకి వెళ్ళి ఈ వీక్స్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ నీకు పాజిటివ్ అయిందా ఆర్ నెగిటివ్ అయిందని నువ్వేమనుకుంటున్నావు అని అడగగా సాయి ఇలా చెప్తున్నాడు. నేను పెద్ద కనిపించకపోవడం వల్ల 50-50 అయి ఉంటుంది అని సాయి చెప్పాడు. శివాజీ గారు అసలేమీ లేదు. సాయి అవునా అని ఆశ్చర్యంగా సాయి అడిగాడు. శివాజీ గారు నీ అదృష్టం ఏంటంటే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తన అదృష్టం ఏంటంటే నెక్స్ట్ సీజన్కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంట. ఎందుకంటే తను అంత ఫుటేజ్లో ఎక్కడా లేడు, అంత గేమ్ ఆడినట్టు లేడు, ఎక్కడనో కామ్గా ఒక పక్కన కూర్చున్నట్టు ఉండేవాడు. తనకు అంత స్ట్రెంగ్త్ లేదా అంటే స్ట్రెంగ్త్ లేక కాదు, అతను ఒక డైలమాలో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కంటెంట్ ఇస్తూ ఇక్కడిక్కడ జరిగింది కానీ తను ఒక మంచిగా ఎంటర్టైన్ చేయలేకపోయాడు, నలుగురితో మింగిల్ కాలేకపోయాడు. కాకపోతే తనకి స్ట్రెంగ్త్ ఉంది, గేమ్ ఆడే స్ట్రాంగ్ ఎబిలిటీ ఉంది, కానీ ఎందుకో వెనకపడ్డాడు. ఒక్కొక్క టాస్క్లో బాగా ఆడాడు. ఆ బాల్ టాస్క్లో తన 100%కి 200% ఆడాడు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఎక్కడా కనిపించలేదు, ఎక్కడనో మూలన ఉండడము, అట్లా తను జిమ్ చేసుకోవడం, తను వర్క్ చేసుకోవడం, ఇట్లా సైలెంట్గా కామ్గా కూల్ వేలో వెళ్ళిపోయాడు. ఏదైనా బిగ్ బాస్ ఒక కంటెంట్ ఇస్తుంటే వాళ్ళని ఎక్కువ ఫుటేజ్లో చూపించడానికని ట్రై చేస్తారు. కంటెంట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ ఏమి ప్రొజెక్ట్ చేస్తారు? ఏం ప్రొజెక్ట్ చేయలేరు కదా. సో దానివల్ల తను పెద్దగా ఆడలేకపోయాడు. ఆయన వచ్చిన తర్వాత సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఎలిమినేట్ కావాల్సింది. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు. అప్పటికి ఇంకొంచెం గేమ్ మార్చుకుంటాడేమో అని ప్రేక్షకులు ఎదురు చూశారు. ఆయన మార్చుకోపోయేసరికి ఇంకా పంపించేశారు. అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. నువ్వు అసలు కనిపిస్తే కదమ్మా, నువ్వు అక్కడ ఎక్కడా కనిపించలేదు బిగ్ బాస్లో. నిన్ను అసలు ఎవరు పట్టలేరు. నెక్స్ట్ సీజన్లో కూడా నువ్వు ట్రై చేయొచ్చు అన్నారు. శివాజీ గారు బిగ్ బాస్కి వెళ్ళి ఆడిన శివాజీ గారిని సాయి శ్రీనివాస్ చెప్తున్నారు. మీరు బిగ్ బాస్కి వెళ్ళి ఆడిన విధానం చాలా బాగుంది అని సాయి చెప్పగా, నేను అందరికీ సోప్స్ వేస్తూ మాట్లాడుతూ ఉంటాను, నువ్వు నాకు ఆవదం వేస్తూ ఉన్నావు అని జోక్గా చెప్పారు. అవును సాయి, నేను పోరాడడానికి వచ్చాను, ప్రాధేయపడ్డానికి కాదు అని అన్నావు కదా, నువ్వు ఏం ఆడావు అని అడిగాడు. తనుజ నామినేషన్ చేసేటప్పుడు తను ఇమాన్యువల్ని ఇట్లా నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అని కెప్టెన్సీలో అడగగా, దాన్ని ఇతను నామినేషన్లో తీసుకొని వచ్చి నువ్వు అతన్ని ప్రాధేయపడ్డావు, రిక్వెస్ట్ చేసావు, బెగ్ చేసావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పాడు.
తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, నేను నా ఫ్రెండ్గా నేను అడిగాను ఇస్తావా లేదా అని, అంతవరకే తనేను అన్నాడు, నేను వచ్చేసాను. నేనేమి ఒకరిని ప్రాధేయపడలేదు, బెగ్ చేయలేదు. నువ్వు అన్నావు కదా నేను పోరాడడానికి వచ్చాను, నీలాగా ప్రాధేయపడడానికి కాదు అన్నావు కదా, నువ్వు అంతగానం ఏం ఆటాడావు, ఆటలో చూపించాలి కదా, నీ పోరాడే తత్వము అదంతా నువ్వు ఆటలో చూపిస్తే కదా జనాలకి తెలిసేది, నువ్వు ఇంకొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ అయ్యేది. ఓకే, నువ్వు అవ్వలేక వచ్చేసావు. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో రాజమాత ఎవరు అని అడిగారు శివాజీ గారు. బిగ్ బాస్ హౌస్లో రాజమాత తనుజ అనిపిస్తుంది సార్, అంతా తన భుజాల మీదే మోస్తున్నట్టు తను ఫీల్ అవుతుండద్ది. తనకి వెనకాల బిగ్ బాస్ హౌస్లో కూడా కంటెస్టెంట్స్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, ఆ సపోర్ట్ చూసుకొని తను ఒక రాజమాతలాగా ఫీల్ అవుతుంది అని అన్నారు. కట్టప్ప ఎవరు అనుకుంటున్నావు నీ ఉద్దేశం ప్రకారము అని అడగగా, కట్టప్ప ఈ హౌస్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో రీతు సార్. తను నీకు ఎలా అనిపించింది రీతు అని అంటే, తను ఆడ పొడవ పట్టే నేను ఇక్కడికి వచ్చేసాను, దానికి మెయిన్ నేనే ఎగ్జాంపుల్ అని చెప్పాడు. బిగ్ బాస్లో ఉండే కంటెస్టెంట్స్ అందరూ కట్టప్పలేదు సార్ అని మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేశాడు. శివాజీ గారు నవ్వుతూ, అరే చూడండి రా, బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ అందరూ కట్టప్లేనంట సాయి చెప్తున్నాడు అని చెప్తున్నాడు. అవును, దాన్ని మ్యానిపులేషను వాళ్ళ గేమో అట్లా చేస్తారు, మనం దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఆట ఆడాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. అలా లేనప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ కాలేము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆదిరే.